నాకు చాలా సంతోషం అనిపించింది. ఒక మనిషి అయి పుట్టితే భూమి మీద ఒక వ్యక్తికి సాయం చేసినప్పుడే గొప్పనైనటువంటి శక్తి. ఒక సంస్థలో ఉండి ఆ సంస్థను బయటికి తీసుకురావాలి. ఆ సంస్థలో ఉన్నటువంటి వాళ్ళ కష్టసుఖాలు చూసి నేను ఊరుకోను, వాళ్ళ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటానని చెప్పి అటువంటి వ్యక్తిని నేను వాళ్ళ ఒకరిని చూస్తా ఉన్నాను. నిజంగా ఈ కార్యక్రమం ఇంత బాగా జరుగుతుందని నేను అనుకోలేదు. నాకు ఇప్పుడు పూజ కూడా అవుతుంది సార్. నేను వెళ్ళేసరికి 11 గంటలైతే 11:40 కూడా పూజ చేసుకోలేదు. అయినా లేవు చేయలేదు, ఒప్పుతే రావడం లేదు. కానీ ఇక బాగానే నేను రిక్వెస్ట్ చేశాను సార్, నాకు దూరం ఉండిపోవడానికి పూజ కార్యక్రమం ఉంది కాబట్టి నాకు ఒకసారి అవకాశం ఇస్తే వెళ్ళిపోతాను సార్ అంటే విజయ్ చెప్పి వెళ్ళింది. నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఇంకా నేను ఎక్కువ చెప్పాను సార్. మాకు మీరు సహకరిస్తున్నందుకు మీ యొక్క మంచి మనసు నేను జోహార్ జోహార్ జోహార్. నమస్కారం, అందరికీ నమస్కారం అమ్మా. మీరు ఇదే విధంగా పట్టుదలతో ఉంటే పేదవారికి, పేద డైరెక్టర్లకు, చిన్న డైరెక్టర్లకు, చిన్న ఆర్టిస్టులకు అందరికీ మేలు జరుగుతుంది. వారందరూ కూడా పైకి వస్తారు. ఈ రోజు చిన్న సినిమాల దేవుడు కాదు, ఆ చిన్న సినిమాల దేవుడే పెద్ద సినిమాల కూడా దేవుడు అవుతాడు. ఇది నా యొక్క చిన్న దేవుడే దేవుడు పెద్ద దేవుడు అవుతాడని నా యొక్క దీవెన. ఈ అయ్యప్ప నా మనసులో చెప్తా ఉన్నాడు కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. నమస్కారం. జై అయ్యప్ప, జై శరణమయ్యప్ప. అందరికి నమస్కారం. ఈరోజు సరే మీ సబ్జెక్ట్ వేరు, మా సబ్జెక్ట్ వేరు. ప్రజా జీవితంలో ప్రతిరోజు మాకు ఏదో సమస్యలు ఉంటాయి. నల్లా లేదనో, కరెంట్ లేదనో, లేకపోతే చిన్న చిన్న సమస్యల వల్ల మేము సతమతమవుతుంటాం. కానీ మరి నేను ఈ సినిమా ప్రోగ్రాంలోకి ఎప్పుడు రాలేదు. నేను ఇక్కడే ఉంటాను, కృష్ణానగర్ బ్యాక్ సైడ్. సరే ఈ రోజు నేను ఇక్కడికి వచ్చినందుకు చాలా 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 సంతోషంగా ఉంది. మరి మిత్రుడు, మా స్నేహితుడు బొల్మల్ల